మన నెక్స్ట్ రెసిపీ చిక్కు మిల్క్ షేక్. చిక్కు మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో మన నెక్స్ట్ రెసిపీ చక్కటి మిల్క్ షేక్. సో ఈవినింగ్ వర్కౌట్స్ తర్వాత కానీ లేకపోతే మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. సో మనకి సపోటాలో న్యాచురల్గానే షుగర్స్ ఉంటాయి, స్వీట్గా ఉంటాయి అండ్ అలాగే మనకి చక్కటి ఫైబర్ కూడా లభిస్తుంది. సో ఎవరైతే మజిల్ బిల్డ్ చేసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకి సపోటా కూడా వెరీ గుడ్ ఫ్రూట్. సపోటా వేసుకున్నాం అండ్ అలాగే గుడ్ ఫ్యాట్స్ మన ప్రతి మీల్లో ఉండాలి కాబట్టి కొంచెం వాల్నట్స్ యాడ్ చేసుకుంటున్నాం. అండ్ మిల్క్ షేక్ కాబట్టి పాలు, చక్కటి ప్రోటీన్, కాల్షియం, వైటమిన్ డి. సో మీకు ఒకవేళ సపోటా అందుబాటులో లేకపోతే యూ కెన్ టేక్ ఎనీ సీజనల్ ఫ్రూట్, లేకపోతే బనానా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. జనరల్గా మిల్క్ షేక్ అనగానే చాలా మంది షుగర్స్ యాడ్ చేసుకుంటారు అండ్ కొంతమంది బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుంటారు. అది ఓకే కదా అనుకుంటారు. బట్ ఎవరైతే మజిల్ బిల్డ్ చేసుకుంటున్నారో, వర్కౌట్స్కి వెళ్తున్నారో వాళ్ళకి మాత్రం కంప్లీట్లీ షుగర్స్ నో అనే చెప్పాలి. ఎవరికైనా వైట్ షుగర్స్ అయితే నో. కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు టీలో, కాఫీలో బ్రౌన్ షుగర్ ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటారు, దట్ ఈస్ ఓకే. బట్ ఇలా ఎవరైతే డైట్ మీద ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేస్తారో అలాంటి వాళ్ళు మాత్రం మిల్క్ షేక్స్లో ఎటువంటి పరిస్థితిలో కూడా అసలు షుగర్స్ అలాంటివి యాడ్ చేసుకోకుండా ఇలా న్యాచురల్గా ఏవైతే స్వీట్గా ఉంటాయో అలాంటి ఫ్రూట్స్ని చూస్ చేసుకోవచ్చు. సో సపోటా చాలా స్వీట్గా ఉంటుంది, లేదా మనకి చక్కగా కస్టర్డ్ యాపిల్ అది కూడా చాలా స్వీట్గా ఉంటుంది, లేదా బనానా స్వీట్గా ఉంటుంది. సో ఇలా స్వీట్గా ఉండే చక్కటి ఫ్రూట్స్ని న్యాచురల్గా మనం తీసుకున్నట్టుగా అయితే అందులో ఉన్న ఫైబర్ లభిస్తుంది మనకి. అండ్ ఆల్సో మీ అందరికీ తెలుసు ఫ్రూట్స్లో వైటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఆల్సో కొన్ని ఫ్రూట్స్ అయితే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి పుష్కలంగా లభిస్తాయి. సో అలా ఏదైనా మంచి ఫ్రూట్ని చూస్ చేసుకొని మిల్క్ షేక్ తయారు చేసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, వెయిట్ లాస్. అండ్ అంతేకాకుండా ఇలా మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా కానీ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే వర్కౌట్కి వెళ్ళొచ్చాక కూడా చాలా మంది టైర్డ్గా ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి మిల్క్ షేక్ తీసుకుంటే నిజంగా ఎనర్జీ లెవెల్స్ అనేవి వాళ్ళకి చక్కగా బూస్ట్ అవుతాయి. రెడీ అయిపోయింది, సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. చిక్కు మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చిక్కు మిల్క్ షేక్ కి కావలసిన పదార్థాలు: సపోటా 1 కప్పు, పాలు 1 కప్పు, వాల్నట్స్ 1 కప్పు. చిక్కు మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లోకి సపోటా పళ్ళు, వాల్నట్స్, పాలు పోసుకొని మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే చిక్కు మిల్క్ షేక్ రెడీ.